పేద ప్రజలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలుపు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ సూచనలతో పిఠాపురం పట్టణంలోని 3-4 వార్డుల్లో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సంతకాలను సేకరించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావుల మాధవరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, బొజ్జా పెదకాపు, కొత్తెందత్తుడు, సామరౌతు లలిత, జోగ రత్నరాజు, నాయుడు, బతుడు సాయి, పెదపాటి రాజేష్, మొహద్దీన్, వేణుం నారాయణరావు, కల్లీల్, చెల్లూరు లోవరాజు, సోరవరపయ్యన్న, కండవిల్లి చిన్నలోవరాజు, వివిఎస్ రెడ్డి, జాహూర్ అలీ, చోడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కంపల్సరీ మన టౌన్ 30 వార్డుల్లో చేయాలని వంగా గీతా విశ్వనాథ్ గారు పిఠాపురం ఇన్ఛార్జి ఆవిడ సూచన మేరకు ఈ కార్యక్రమం ఈరోజు 3-4 వార్డుల్లో చేపట్టడం జరిగింది. కోటి సంతకాల సేకరణ వివరణ ఏంటి అంటే చాలా దౌర్జన్యమైన విషయం. పేదవాడు వైద్యం చేయించుకోలేక, అలాగే పేదవాడు చదువుకునే అవకాశం లేకుండా చేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ జీవోని చేసి ఆ జీవోని రద్దు చేయాలని మన వైఎస్ఆర్ పార్టీ కంకణం కట్టుకుని మరి ఈ కార్యక్రమం చేపట్టింది. దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని పేదవాడు వైద్యం చేయించుకునేలాగా, పేదవాడు మరి వైద్యుడి కింద చదువుకునే అవకాశం కలిగించేలాగా మన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మరి చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఈరోజు ఈ కార్యక్రమంలో స్టేట్ పార్టీ వాళ్ళు, అలాగే జిల్లా పార్టీ వాళ్ళు, నియోజకవర్గం వాళ్ళు, అలాగే టౌన్ వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. మరి ఇది గమనించి మీరందరూ తక్షణమే ఈ జీవోని రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కోటి సంతకాలు సేకరించాలి, ఇది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఓ సుదీర్ఘ కార్యక్రమం మా అధ్యక్షుల వారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చైతన్యవంతుడై ప్రతి ఇంటికి వెళ్తుంటే మాకు వస్తున్న స్పందన ప్రజల నుంచి పార్టీలకు అతీతంగా ఇది చాలా అన్యాయం. ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతూ తన సొంత వర్గానికి చెందిన వారికి వందలాది ఎకరాలు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో వాటిని ప్రైవేట్ పరం చెయ్యాలని చూడడం, 66 సంవత్సరాల పాటు వాళ్ళకి లీజుకి ఇవ్వాలనే ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని స్వచ్ఛందంగా వారే ముందుకొచ్చి ఈరోజు సంతకాలు పెడుతున్న తీరు చూస్తుంటే ఈ అంశం మీద ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మేము ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఇదే విధంగా 15 రోజుల పాటు కొనసాగించి ఈ సంతకాలు చేసిన అన్ని కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షుల వారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వాటితో పాటు వారు ఇచ్చిన కార్యక్రమం ఈ నెలలో నవంబర్ 24వ తారీఖున మేము గవర్నర్ గారిని కలిసి దీని మీద సుదీర్ఘ పోరాటం దిశగా మేము చేయబోతా ఉన్నాం.